ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట ప్రైజ్ ద లార్డ్. నమ్మకం అనేది అదృశ్యమైనటువంటిది, లేని వాటిని మన జీవితంలో తీసుకొచ్చి పెడుతుంది. లేదు కానీ దాన్ని ఏం చేస్తుందంటే భౌతికంగా మనం అనుభవించేటట్లు చేస్తుంది. నమ్మకము, విశ్వాసము ఇది మన జీవితాల్లో నిలిచినట్లయితే లేని వాటిని ఉన్నవి అనుభవిస్తూ ఉన్నాము అని రుజువుగా నిరూపిస్తుంది ఈ విశ్వాసము. ఈ విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఎంతగా నమ్మితే అంతగా మోసపోయినటువంటి ఒక అమ్మనే నిండా 30 ఏళ్ళు కూడా లేవు. ఆ నమ్మిన నాడు ఇంకా 20 ఏళ్ళు కూడా లేవు. ఆ తర్వాత ఏం జరిగిందంటే 20 గడిచిపోయి 30వ సంవత్సరం వచ్చేసరికి 30 దగ్గరకు వస్తూ ఉన్నది. ఇంకా 30 రావడానికి కూడా ఇంకొక 4-5 ఏళ్ళు పట్టవచ్చు. 4 ఏళ్ళు పట్టవచ్చు. ఇప్పుడు ఎలాగుందంటే పరిస్థితి, మోసపోయా. ఎంతగా అంటే ఇప్పుడు పరిస్థితి తర్వాత జీవితం అనేది లేదు, అంతగా మోసపోయా. ఇప్పుడు పరిస్థితి ప్రస్తుతం ఈ రోజున్న పరిస్థితి ఆ అమ్మకి మీకు తెలియదు, నాకు తెలుసు ఉన్నది జరుగుతూ ఉంది. ఇప్పుడు చెప్పుకున్నటువంటి విషయాల్లో కొన్ని జరిగిపోయి 20కి ముందు నమ్మింది. 30వ సంవత్సరం వచ్చేసరికి ఎంత నమ్మానో అంత మోసపోయా. ఈ రోజున మోసపోయినటువంటి ఈ స్థితి చూస్తే రేపటి రోజున జీవితం లేకుండానే పోయింది. అంతగా నమ్మి మోసపోయినటువంటి వాళ్ళు మన కళ్ళ ముందు బొచ్చెడు మంది ఉంటారు. మీ కళ్ళ ముందు కూడా ఉండే ఉంటారు. అయితే బయట జరుగుతుంది ఇది. ఈ అమ్మకు ముందే చెప్పా, దేవునికి ఇంత కొద్దిగా చెప్తే కాదు కానీ ఆకాశాన్ని అంటుకొని చెప్పాలి. ఈ చేతిని ఆకాశానికి అంటించి చెప్పాలి. చెప్తే దేవుడు కనపరచబడతాడు. ఆ అమ్మకి ఇట్లాగ జరుగుతుంది. 30వ సంవత్సరము రావడానికి ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది కదా. ఈ రోజు వరకు జరిగే విషయాలు ఆ అమ్మకి 20 సంవత్సరాలు పడక ముందు, 20 సంవత్సరాల వయసు రాకముందు ఎంత నమ్మకం అయితే పెట్టుకుందో ఆమె ఏ విషయాల మీద ఆలోచన పెట్టుకొని నమ్మకం ఉంచుకుందో వాటి మీద దేవుడు వాక్యం ఇచ్చి చెప్తే ఆ వాక్యాన్ని ఆమె ఏం చేసిందంటే చెత్తబొట్లో పడేసింది. చెత్తబొట్లో పడేయాల్సింది మనలో ఉన్న అపనమ్మకాన్ని, మనుషుల మీద మనం ఉంచుకున్న నమ్మకాన్ని చెత్తబొట్లో పడేయాలి. దేవుని వాక్యాన్ని కాదు, దేవుని మీద ఉన్న విశ్వాసాన్ని కాదు. అర్థమవుతా? మీకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉండొచ్చు. మరలా ఒకసారి మొదటి నుంచి వినండి. ఆలోచన మాట మీద పెడితే, అంటే మైండ్ చెప్పే మాట మీద పెడితే మీకు అర్థమవుతుంది. చెప్పేటువంటి మాట మన హృదయంలోకి వెళ్తూ ఉండాలి. ఇప్పుడు చెప్పిన మాటలు అర్థమవుతాయి. ఎంతగా మోసపోయేటువంటి మనుషులు అంతగా లోకంలో తిరుగులాడుతూనే ఉంటారు. ఆ తిరిగేటువంటి పరిస్థితుల్లో దేవుని గురించి చెప్తే, దేవుని వాక్యాన్ని తీసుకొచ్చి ముందు పెడితే ఆ వాక్యాన్ని వారి జీవితంలో భౌతికంగా కనపడతా ఉన్నా సరే, భౌతికంగా 1-2 సార్లు చెప్పిన వాక్యము నెరవేరినప్పుడు కూడా పెడద్రంగా ఇదేందులే అని ఈజీగా కొట్టేసి ముందుకు పోతూ ఉంటారు. అటువంటి వారికి
ఆ పరిస్థితులు మీ జీవితాల్లో ఉంటే అట్లాగే తీసేయొద్దు. మరలా హెచ్చరిక చేస్తా ఉన్నా, మీకు దేవుని పేరు మీద ఒక వాక్యం చెప్పాం. పోనీ మీరు వాక్యం వింటా ఉన్నారు, వాక్యం మీ జీవితాల్లో ఎదురుపడింది అనుకోండి, ఒకసారి కాదు 2-3 సార్లు ఎదురుపడింది అనుకోండి. ఒకసారి ఎదురుపడినా మీకు నమ్మకం ఉంటే వాక్యానుసారంగా జీవితాన్ని మలుపుకున్నట్లయితే ఆ వాక్యమే మిమ్మల్ని కాపాడుతుంది. విశ్వాసం అనేది నిలుపుకున్నట్లయితే, నమ్మకం అనేది ఆయన మీద ఉంచినట్లయితే మనల్ని కాపాడుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు చెప్తా ఉన్నాడు. 11వ అధ్యాయము 1వ వచనం, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువులై ఉన్నది. విశ్వాసం అనేది, నమ్మకం అనేది ఎలా ఉన్నదంటే సహోదరులారా వినండి, అదృశ్యమైనటువంటివి, కంటికి కనపడనటువంటివి ఏమైతే ఉన్నాయో అవి ఉన్నవి అని చెప్పడానికి రుజువు. నమ్మకం అనేది రుజువు. అలాగనే మరొక మాట, నిరీక్షింపబడేవి ఏవైతే ఉన్నాయో, మనము దేని గురించి అయితే ఆశ కలిగి ఎదురు చూస్తూ ఉన్నామో అటువంటివి నిజ స్వరూపము, ఆ నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువులై ఉన్నది. ఈ నిరీక్ష దేనికోసం అయితే మనం ఎదురు చూస్తూ ఉన్నామో అవి నిజంగానే జరగబోతా ఉన్నవి అనేటువంటి విషయాన్ని గట్టిగా చెప్పడానికి రుజువై ఉంది ఈ నమ్మకం, ఈ విశ్వాసం. ఇదే విశ్వాసాన్ని దేవుని మీద ఉంచుతారా? దేవుని మీద తలనెత్తుకొని తిరుగుతారు. నమ్మకం అనేది పోగొట్టుకుంటారా దేవుని మీద నుంచి? వాడు ఎవడో చెప్పిండు, వీడెవడో అన్నాడు అని చెప్పనని గాలి మాటలు మాట్లాడతారు. నేను చిన్నప్పుడు పెద్దోళ్ళు అంటా ఉంటే పెద్ద పట్టించుకోపోయేది. గాలి మాటలు అంటే అదేదో పెద్ద అనరాని మాట అన్నట్లు, ఒక బూతు మాటలాగా, అట్లాగా నేను పెద్దగా పట్టించుకోకపోగా ఆ మాట మాట్లాడితే కొంచెం చిన్నతనంగా చూసేది. ఇట్లా మా ఇంత పెద్ద మనిషి అయ్యండి ఇట్లాగా గాలి మాట్లాడతాడు ఏందా అని చెప్పినని అనుకునేది. నిజంగానే ఆ మాటలో ఉన్న అర్థం ఏంటంటే, ఈ గాలి ఎట్లాగైతే వచ్చిపోతూ ఉంటుంది, గాలి ఇప్పుడు రోజు వస్తూ ఉన్నది పోతా ఉన్నది. వచ్చినటువంటి గాలి ఉండకుండా మన దగ్గరికి పోయినప్పుడు ఏమన్నా బాధపడతామా? గాలి నా దగ్గరకు వచ్చింది ఉండకుండా పోయిందని బాధపడతామా? తల మీద చేతులు పెట్టుకొని కూర్చొని అయ్యో వచ్చిన గాలి నా దగ్గర ఉండకుండా పోయింది అని చెప్పనని. అట్లాగనే ఆ కోతలు కూసేటువంటి వాళ్ళ మాటలు కూడా అలాగనే ఉంటాయి, గాలితో సమానం. ఇప్పుడు అనిపిస్తా ఉంది ఆ పెద్దోళ్ళు అందుకే కాబోలు అట్లాగా అన్నది, వాడు మాట్లాడే మాటకి విలువ అనేదే ఇవ్వద్దు. గాలితో సమానం ఆ మాటలన్నీ వస్తాయి పోతాయి. అంతేగాని నికరంగా నిలబడి ఆ మాట జరిగేటువంటి పరిస్థితులు అనేవి కళ్ళు కాయలు కాసేటట్లు చూసినా సరే చూసినా కానీ కనపడు. దేవుని మీద నమ్మకం ఉంచినట్లయితే ఏం చేస్తుందంటే, ఆ నమ్మకము దేని గురించి అయితే మనం కళ్ళు ఒత్తులేసుకొని చూస్తూ ఉన్నామో, కళ్ళల్లో ఒత్తులేసుకుని దేని గురించి అయితే చూస్తూ ఉన్నామో దానిని ఆయన జరిగించడానికి సమర్థుడు. నమ్మకము మోసం చేసే మనుషుల మీద కాదు కదా మనం పెట్టింది, సాక్షాత్తు ఆకాశం అందున్నటువంటి దేవుడి మీద. నువ్వే చూసి వచ్చినవా అంటే నేను చూసా అని చెప్తా. ఆకాశంలో ఉన్నటువంటి ఆయన యొక్క మహిమ ప్రభావములు కలిగినటువంటి వాక్యము దర్శనాల ద్వారా నాకు ఆయన చెప్తా ఉన్నాడు. ఇదే చాలు. డైరెక్ట్ గా నేను ఏదో రాకెట్ వేసుకొని పోయి ఆయన దగ్గర పోయి చూసి ఒక బుక్ మీద రాసుకొని అంతే అవసరమే లేదు. రోజు నేను చూస్తున్నటువంటి దర్శనాలలో ఆయన యొక్క శక్తి సంపన్నుడని కనబడుతూనే ఉంది. ఇప్పటికీ కనపడుతూనే ఉంది దర్శనాల ద్వారా. ఆ దర్శనాల యొక్క నెరవేర్పు అనేది భౌతికంగా అంటే
ఈరోజు పొద్దున్న 6 గంటలకు సూర్యుడు వచ్చిండు. వచ్చిన సూర్యుడిని అందరం చూసే ఉంటాం. అలాగా ఆయన చెప్పినటువంటి మాట నెరవేరటం నేను చూస్తా ఉన్నా. ఆమేన్. మొదట చెప్పా కదా, 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అది కూడా చూసా. దేవునికే స్తోత్రం. చూడక ముందు దేవుడు తన వాక్యాన్ని ఇచ్చి చెప్పటం జరిగింది. ఆ తర్వాత ఆ వాక్యము ఇప్పుడు నెరవేరటం చూస్తా ఉన్నా. నేను చూస్తా ఉన్న నెరవేరటం, ఆ వాక్యాన్ని విన్నటువంటి వాళ్ళు ఎవరైతే విశ్వాసాన్ని ప్రభు మీద ఉంచకుండా, వీడు మనకు సరైనటువంటి వాడు, వీళ్ళు మనకి ఆసరాగా ఉండేవాళ్ళు అని పరుల మీద మంది మీద నమ్మకం పెట్టుకొని మోసపోయిన వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళు ఈ రోజున అనుభవిస్తా ఉన్నారు. చోట్ల వాళ్ళు అనుభవిస్తా ఉన్నారు. అనుభవించే వాళ్ళకి ఈరోజు అర్థమైనటువంటి విషయం ఏమిటంటే, అనుభవించే వాళ్ళకి రేపటి రోజున నాకు జీవితం లేదు, జీవితం అనేది రేపటి రోజున నాకు లేదు అనేది స్పష్టంగా తేటగా ఉన్న నీళ్ళల్లో ఇంత ఆవగించేయండి, స్పష్టంగా కనపడుతుంది. అంతే స్పష్టంగా వారి జీవితంలో రేపటి రోజు జీవితం మనకి లేదు. నిండా 30 సంవత్సరాలు లేవు, మిగిలిన జీవితం అంత ఉంది కదా అంటే వాళ్ళు అంటారు, చూసేవాళ్ళు అంటారు, వాళ్ళ గురించి విన్నవాళ్ళు అంటారు, జీవితం వాడుంది ఇంకా పోయా. అన్ని సంవత్సరాలు ఉన్నా ఏ ఉపయోగం? ఉన్న అంత జీవితాన్ని మీరు వింటానే ఉంటారు కదా, ఎంతో మంచి జీవితం ఉంటే జీవితం అంతా పోగొట్టుకున్నాడు, చేజార్చుకున్నాడని. అట్లాగా అయిపోయింది. దేవుడు మనకు చెప్తా ఉన్నాడు, వాగ్దానము చేసి మరి మనకి ఆయన వాక్యం ఈ రోజున మనకి సెలవిస్తా ఉన్నాడు. కీర్తన గ్రంథము 143వ అధ్యాయము 8వ వచనం, నీ యందు నేను నమ్మిక ఇచ్చి ఉన్నాను. దేవుని ఈ రోజున వాగ్దానం ఏమంటే నీ యందు నేను నమ్మిక ఇచ్చి ఉన్నాను. కాబట్టి మన నమ్మకాన్ని ఆయన కాపాడతాడు. మనుష్య రీతిగా ఏ కోణంలో, ఏ పరిస్థితిలో, ఏ సమయమైనా సరే ఆలోచన చేసి వాళ్ళ మీద నమ్మకం అనేది పెట్టనే వద్దు. మనుష్య రీతిగా ఆలోచన చేసి మనుషుల మీద ఆలోచనే పెట్టవద్దు. దేవుని వాక్యము మీద, ఆయన ఇచ్చినటువంటి దర్శనం మీద, ఆయన మనకు చూపినటువంటి ఆయన శ్రేష్టమైనటువంటి ఇది మీ జీవనాధారము, ఇది మీకు క్షేమాన్ని ఇచ్చేది అని ఏదైతే మీకు స్పష్టంగా బయలుపరచబడ్డదో, ఆ బయలుపరచబడినటువంటి ప్రభు యొక్క శ్రేష్టమైనటువంటి వాక్యం మీద, మార్గం మీద దృష్టి నిలిపినట్లయితే మన నిరీక్షణ నిజ స్వరూపం ఏదైతే ఉన్నదో ఆ వాగ్దానం దానిని భౌతికంగా అనుభవిస్తాం. పొందుకోవటమే కాదు, అనుభవిస్తాం. అపోస్తలుడైన పౌలు ఈ విషయాలనే ప్రస్తావించి అక్కడ ఉన్నటువంటి సంఘం అంతటికి చెప్తా ఉన్నాడు. నేను ఈ రోజున ఆన్లైన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క సహోదరుడికి అలాగనే సిస్టర్స్కి చెప్తా ఉన్నా, దేవుని వాక్యము మనకేమని చెప్తా ఉన్నదంటే, మీకు భౌతికంగా పొందుకోవడానికి సమయం అనేది ఉంది. ఆ సమయం వరకు మీ నమ్మకము మీకు పెట్టుబడి, మీకు ఆయుధం. రాబోయేటువంటి దేవుని మేలు పొందుకోవాలంటే ఈ నమ్మకమే మీకు ఆయుధం. మొదట చెప్పి అది విన్నారు కదా, 20 సంవత్సరాల నాడు ఒక నమ్మకము 30 సంవత్సరాలకు వచ్చాకే ఆ 30 సంవత్సరాల తర్వాత జీవితం లేకుండానే చేసేసింది. ఈనాడు మన నమ్మకము మన దేవుని మీద రేపటి రోజున మన జీవితాన్ని మనకేం చేస్తుందంటే అరిచేతిలో పెడుతుంది. అనుభవించండి, దేవుని పేరిట జీవించండి, దేవుని పేరిట క్షేమాన్ని పొందుకోండి. మనకిస్తాడు ఆయన. మన నమ్మకము మన దేవుని మీద ఉంచుతాం. కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు,
నేను నీ యందు నమ్మకం ఉంచున్నా. కాబట్టి చివరి నాడు ఆ మాట పలికినటువంటి దావీదు యొక్క జీవితము బ్రహ్మాండంగా ఉంది. బ్రహ్మాండంగా చూసేటువంటి వారికి చూడటానికి మంచిగా కళ్ళకు సొంపుగా ఉంది దావీదు జీవితం. ఒకప్పుడేమో ఆశ లేదు బతుకు మీద. ఆ మనుషుడికి దేవుడు ఆశను పుట్టించి, ఆ పుట్టించినటువంటి జీవితంలో శ్రేష్టమైనటువంటి వాటిని అనుభవింపజేసాడు దేవుడు. ఎక్కడి నుంచి వచ్చిందంత? దేవుని మీద నమ్మకం. అబ్రహాం మనుషుల గురించి చూసుకుంటే ఈరోజు సరిపోదు, రేపటి రోజు కూడా చాలు. అంతగా ఉంటుంది అబ్రహాము జీవితం. ఆయన యందు మన విశ్వాసాన్ని నిలుపుకొని జీవితాన్ని పోగొట్టుకోకుండా నిలుపుకుందాం. దేవుని చేత దీవించబడటానికి అలాగా ప్రార్థించుకుందాం. భూమి ఆకాశములను మనుషుని యొక్క ప్రాణమును కలగజేసిన అద్వితీయ దేవ, ఈ ఉదయకాలమందు మీ పాదముల యొద్ద వేడుకొనుచున్నాను. నీ యందు ఉన్నటువంటి ఈ నమ్మకమును పరిశుద్ధాత్మ దేవ శాశ్వత కాలము నీ కృప చొప్పున కాపాడమని, ఎదురుపడేటువంటి ప్రతి మనుషుని యొక్క గాలి మాటలకి విశ్వాసమును తాకట్టు పెట్టకుండా జీవితాలు తండ్రి తృణప్రాయముగా చేజార్చుకొనకుండా నీ వాక్యము చేత అంటుకట్టబడి, నీ వాక్యము చేత తండ్రి స్థాపించబడి, నీవిచ్చినటువంటి ఈ కొద్ది నమ్మకాన్ని వృద్ధి చేసుకొనుటకు, అభివృద్ధి పరచుకొనుటకు నీ పరలోకపు జీవాహారము చేత దినదినము కూడా పోషించమని, నీ స్వాస్థ్యమై ఉన్నటువంటి ఈ మందిరమునకు మీరు తోడయ్యండి. అనుదినము మీ చేతి నీడలో మీ గొప్ప కాపుదలను అనుగ్రహించి, ఇహలోకమునందు నీ నామము మహిమపరచబడినట్లు మీ గొప్ప పరలోకపు దీవెనల చేత ఈ మందిరమునకు తండ్రి మీదటికి మంచి పరిశుద్ధుడా అయా, ఇదిగో తండ్రి జీవితాన్ని అలాగనే గొప్ప పరిచర్యని దయచేయమని మీ పాదముల యొద్ద ఈ మనవులను ప్రతిష్ఠించి మా విమోచకుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఉన్నతమైన దేవుని యొక్క కృప మనకు తోడయ్యుండి మనలను కాపాడును గాక. ఆమేన్, ఆమేన్.